పూజలు తప్పించి అవార్డు అది అవార్డు అయిపోతే రైతు డబ్బు పడుతుంది కదా. అవార్డు పట్టాసు ప్రతి చోట ప్రతి విలేజ్ మీరు నిన్న చేసి మీరు చాలా కంప్లైంట్స్ వస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ మీరు మీకు అధికారులని డబ్బి పట్టాలు రెడీ చేస్తున్నారని చెప్పడం మటుకు చాలా తప్పు. మీరు అసలు పట్టాలు తీసుకెళ్ళి ఎలా చూపిస్తారు బయటికి? చేసేస్తా ఉంటారా? ఎవరండి ఎవరు మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? మీ ఆఫీసర్ చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ చూపించండి. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవరా రిటర్న్ గా? ఇన్స్ట్రక్షన్స్ ఎవరా? పట్టా రెడీ చేయండి. అవార్డు అవ్వలేదు, అవార్డు అవ్వలేదు, తప్పించి గ్రామంలో వెళ్ళి ఎవరు చెప్పారండి బెనిఫిషియరీ మీరు చూపించండి. పట్టాలు ఏ మండలంలో ఏ విలేజ్ లో మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా తీసుకోండి మా మీద. ఎక్కడో ల్యాండ్ కూడా తెలియకుండా పట్టా తీసుకుంటే మీరు ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. మీరు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, ఏం చేసుకుంటారు? చట్టాన్ని ఎవరు తీసుకోవట్లేదు, చట్టాన్ని తీసుకుంటున్నారు చేస్తున్నారు. పట్టాలు ఆఫీస్లో ఉన్నాయి, తీసుకెళ్ళి బయటికి చూపించారు. డమ్మీ పట్టాలు ఇలా జరగడమే బ్యాడ్ థింగ్. ఎలక్షన్ పార్షియల్ గా కోర్టు ఇంప్లిమెంటేషన్ వచ్చేసిన మాకేం చెప్పక్కర్లేదు. ప్రజలకు జవాబుదారీ, మీరు ప్రజలకు జవాబుదారీ చేసి మీ రియాక్షన్ బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి. చూసుకుంటాం, చూసుకోమంటే చూసుకుంటాం. అదే ఇబ్బంది ఏం లేదు. ఆయన ఆర్డీఓ గారిని ఎంక్వైరీ చేశారు. కంప్లైంట్ గా నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎంక్వైరీ జరిగిందా లేదా అని అడిగితే కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎంక్వైరీ జరగలేదండి. జరుగుతుందండి. ఎంతలోపు జరపని ఇచ్చారు, ఎంతలోపు జరపని డేట్ ఎందుకు చేశారు? అవును, అదేనా నాకు ఇన్ఫర్మేషన్. నేను అడిగాను కదా, ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్. అవునండి, అవునండి. ట్రైనింగ్ ఉందని తెలీదా జేసీ గారికి? ఆమె ట్రైనింగ్ ఉందని తెలీదా? కన్సెంట్ డేటా ఇచ్చారు. మీరే కదా డిసైడ్ చేసింది, కన్సెంట్ డిసైడ్ చేసింది, కన్సెంట్ డిసైడ్ చేశారు మీరు. జరగలేదు. ఇవాళ 26, 14 days అయింది మీరు ఇచ్చిన టైం అయ్యి. అదేనండి, అదే వాళ్ళ సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది ఎలక్షన్ ట్రైనింగ్? 1 week, 2 weeks అయింది. అది ఇచ్చిన డేట్ 2 weeks అయింది. మీరు డిసైడ్ చేశారు. తప్పు చేస్తున్నారు. ఎంక్వైరీ చేయించండి. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
అసలు అలాంటి వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీలో ఇస్తే జరగవు, ఎలక్షన్ జరగదు అక్కడ. చేస్తారు అసలు ఆఫీస్లోకి వెళ్తే మన వాళ్ళు ఎలా ఊరుకున్నారు? కేసులు పెట్టండి, కేసులు పెట్టండి, కేసులు పెట్టండి. కేసులు పెట్టడానికి కదా ఇవాళ గవర్నమెంట్ ఉన్నది. ఈ గవర్నమెంట్ ఉన్నది, అధికారులు ఉన్నది, కేసులు పెట్టండి. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో డమ్మీ పట్టాలు తయారవుతాయి. డమ్మీ పట్టాలు తయారవుతున్న నేపథ్యంలో అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఈ విధంగా డమ్మీ పట్టాలు తయారవుతూ ఉన్నాయి. ఈ డమ్మీ పట్టాలు తయారవుతున్న పరిస్థితి మా దృష్టికి వచ్చి మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే మీడియా సమక్షంలో ఈ విధంగా మేము చూడడం జరిగింది. దాదాపు సుమారు 2000 పట్టాలు ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి అవ్వకుండా, భూసేకరణ జరగకుండా పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా చట్టరీత్యా సమంజసం అనేది వాళ్ళ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం ఇవాళ అక్కడ కలెక్టర్ జేసీ గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఏకపక్షంగా అధికారులకు మద్దతు ఇస్తూ, జరుగుతున్న అక్రమాలకు మద్దతు ఇస్తూ వారు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మీరు జరగని ల్యాండ్ ఎక్విజిషన్ జరగని దానికి ఏ విధంగా పట్టాలు ఇస్తారంటే జాయింట్ కలెక్టర్ గారు అవార్డు పాస్ చేసామన్నారు. అవార్డు పాస్ చేయటం అంటే అర్థం ఏంటి? రైతుకు డబ్బు చెల్లించి ఉండాలి, అప్పుడు మాత్రమే అవార్డు పాస్ అవుతుంది. ఇవాటి వరకు రైతుకు డబ్బు చెల్లించారా? భూమి మీరు పొజిషన్ తీసుకున్నారా? భూమి పొజిషన్ తీసుకుంటే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల ప్రకారంగా జరగాలి. ఆ విధంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందా? జరగకుండా ఇవాళ పట్టాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు? లబ్ధిదారులు ఏ విధంగా, మీరు అర్హులను ఏ విధంగా ఎంపిక చేశారు? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పకుండా ఇవాళ కలెక్టర్, జాయింట్ కలెక్టరు ఎదురుదాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే అధికారులు ఏకపక్షంగా, ఇటువంటి అధికారులు ఉంటే రేపు ఎన్నిక నిష్పక్షపాతంగా ఏ విధంగా జరుగుతుందో ఇవాళ ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ అక్కడ తప్పు చేస్తున్న అధికారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నారు. దాని వెనుకున్న రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, ఏ విధమైన లావాదేవీలు వీళ్ళ మధ్యన జరుగుతూ ఉన్నాయో నాకు తెలియదు. కానీ భూసేకరణ జరిగిన దానికి అవార్డు పాస్ అయిందని జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా చెప్పగలరు? అదేవిధంగా బిక్కవోలు మండలంలో పోసిబాబునికు బదిలీపై వెళ్ళిపోయిన అధికారి 120 పట్టాలు వెనక తేదీతో వేస్తే నాకు కంప్లైంట్ ఇస్తే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓని విచారణ అధికారిగా వేశారు. ఇప్పటికీ 12వ తారీఖు లోపు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఇవాళ 26వ తారీఖు, 14 రోజులు గడిచింది, ఇవాళ వరకు విచారణ జరగలే. దాని గురించి అడిగితే ఆవిడ ట్రైనింగ్కి వెళ్ళింది, ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్కి వెళ్ళింది, ట్రైనింగ్కి వెళ్ళకూడదా అని అడుగుతున్నాడు జాయింట్ కలెక్టర్ గారు. ఎన్ని రోజులు ట్రైనింగ్ అంటే వారం, అంటే 2 వారాలు గడిచింది ఆయన ఇచ్చిన టైంకి. అంటే జాయింట్ కలెక్టర్ గారు ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంకి కూడా వాళ్ళు బైండ్ అయి ఉండకుండా ఇవాళ దాన్ని సమర్థించుకునే రీతిలో మా పైన ఎదురుదాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాలన్నింటినీ మేము ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్తాం. ఇప్పుడు కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు ఈ విషయాలపైన కేసులు నమోదు చేస్తామని. నమోదు చేసుకోండి. కేసులు నమోదు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, భయభ్రాంతులు చేయడమే లక్ష్యం. ఏదైతే ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడమే మీ ఉద్దేశం. తప్పనిసరిగా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు కేసులు నమోదు చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీడియా సాక్షిగా అక్కడ జరుగుతున్న అక్రమాన్ని బయట పెట్టాం. బయట పెట్టిన దానికి ఇవాళ అధికారులు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకే అర్థమవుతుంది. ఇవాళ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ దీనిపైన సమాధానం చెప్పాలి. అధికారులను ఏకపక్షంగా సమర్థించడం అనేది సరైన విధానం కాదు. జరుగుతున్న అక్రమాలపైన విచారణ జరిపించమని కోరితే వారు మీరు ప్రూఫ్ చూపిస్తారా అన్నారు. విచారణ జరిగితే చూపిస్తాం. మేము ఈ అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ డమ్మీ పట్టాలు తయారవుతున్నాయి. డమ్మీ పట్టాలు ప్రజలకు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజే దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తా. జరగలేదు కాబట్టి మాకుంటుంది బాధ, జరిగిపోతున్నాయి కాబట్టి అది ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఎంక్వైరీ చేయించలేకపోతే ఎందుకండి చేసే తప్పులన్నీ చేసి పడితే దాన్ని సమర్థించడం.